చాలాసార్లు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం. దిస్ ఈజ్ అ స్ట్రగుల్ ఫర్ ఎవ్రీబడి. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తికి వచ్చే స్ట్రగులే. మన మనసులో ఉండే ఆలోచనలు, భావాలు, కొన్నిసార్లు బాధని కంట్రోల్ చేసుకోలేం, కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం, కొన్నిసార్లు డిప్రెషన్తో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటే ఆపుకోలేం. నా మనసుని ఎలా నేను ఆపుకోవాలి, నా మనసులో వస్తున్న ఈ వేగంగా పరిగెడుతున్న ఈ ఆలోచన నేను ఎలా నియంత్రించుకోవాలి. కొన్నిసార్లు మన మనస్సును మనము స్వాధీనపరచుకోలేకపోతూ ఉంటాం. సంసోను జీవితంలో కూడా తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోవటాన్ని బట్టి తన మనస్సును, తన హృదయాన్ని మరి ఫిలిస్తీయ స్త్రీలకు తాను ఇచ్చివేయడం వలన సంసోను తన జీవితంలో భయంకరంగా నష్టపోయినట్లుగా మనం గమనిస్తాం. సంసోను యొక్క ప్రారంభము చాలా గ్లోరియస్ బిగినింగ్. తన జీవితంలోని ప్రారంభం చాలా మహిమాన్వితంగా, చాలా గొప్పగా ఉంటుంది. కానీ సంసోను యొక్క అంతము ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రాజిక్ ఎండ్ అనే చెప్పుకో.